హాయ్ గాయ్స్, ముందుగా మనం అనుకున్నట్లుగా హైదరాబాద్లో మీ చుట్టూ ఉండే సెలబ్రిటీస్ ఇళ్లను చూద్దామని అనుకున్నాము. సో అందులో భాగంగా ఈరోజు అల్లు అర్జున్ గారి ఇంటిని చూడడానికి నేనైతే బయలుదేరాను. సో దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు అల్లు అర్జున్ గారి ఇల్లు ఎగ్జాక్ట్గా తెలిసిపోతుంది. ఇందులో భాగంగా గూగుల్ మ్యాప్ని అయితే ఓపెన్ చేసి అల్లు అర్జున్ హౌస్ అడ్రస్ అని అయితే టైప్ చేశాను. నాకు కొన్ని అడ్రస్ అయితే చూపించింది. అందులో ఒక అడ్రస్ని ఎంచుకున్నాను. సో ఆ అడ్రస్ పేరు అల్లు భాయ్కా అడ్డా అని అయితే ఉంది. సో ఆ అడ్రస్ని తీసుకొని అక్కడ ఫొటోస్ని అయితే చెక్ చేసుకున్నాను. ఇంటికి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది. సో ఈ అడ్రస్ అని నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. సో నేనుండే ప్లేస్ నుంచి అక్కడికి ఎంత దూరం ఉందో అని చూసుకున్నాను. 5.5 కిలోమీటర్స్ అయితే చూపించింది. సో నేను ఇప్పుడు నాకు రూట్ అయితే క్లియర్గా తెలిసిపోయింది. నేను అక్కడికి వెళ్ళడానికి రెడీ అయిపోయాను. మీరు కూడా చాలాసార్లు అనుకుంటూ ఉంటారు, అరే సెలబ్రిటీస్ ఇల్లు మన చుట్టుపక్కలే ఉంటాయి కదా, మనం చూడలేకపోతున్నామే అనుకుంటారు కదా. సో మీరేం బాధపడకండి, మీకోసం నేనైతే ఈ ఇళ్ళని వెతికే పనిలో ఉన్నాను. సో మీరు నన్ను ఫాలో చేస్తూ నాతో ఉండండి చాలు, మీకు అందరి ఇళ్ళని నేను చూపిస్తాను. మీరు కనుక అల్లు అర్జున్ గారి ఫ్యాన్ అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీకు అల్లు అర్జున్ గారిలో బాగా నచ్చే క్వాలిటీ అండ్ నచ్చని క్వాలిటీ ఏంటో అది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకు మాత్రం అల్లు అర్జున్లో బాగా నచ్చే విషయం ఏంటంటే ఆయన డ్యాన్స్ అండ్ ఆయన స్టైల్, ఈ రెండు నాకు బాగా నచ్చుతాయి. ఎక్కడ గంగోత్రి ఎక్కడ పుష్ప, ఈ రెండింటికి అసలు పొంతనే ఉండదు. అల్లు అర్జున్ సార్ యొక్క హార్డ్ వర్కే ఆయనని ఐకాన్ స్టార్గా నిలబెట్టింది. ప్రతి సెలబ్రిటీ నుంచి మనం ఒక లెసన్ అయితే ఖచ్చితంగా నేర్చుకోవడానికి ఉంటుంది. అలాగే అల్లు అర్జున్ గారిలో హార్డ్ వర్క్ని అయితే మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. మీరు హార్డ్ వర్క్ చేస్తూ ఉంటే సక్సెస్ ఎప్పటికైనా మీకు ఖచ్చితంగా దొరుకుతుంది. సో హార్డ్ వర్క్ చేయడం మాత్రం ఎప్పుడూ ఆపకూడదు. మీరు ఏ సెలబ్రిటీనైనా డైరెక్ట్గా చూసారా? ఒకవేళ చూసినట్లయితే ఎవరిని చూసారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మనం ఇప్పుడు అల్లు అర్జున్ గారి ఇంటి దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో అల్లు అర్జున్ గారు మనకు బయట కనిపిస్తే మన లక్. సో కనిపించకపోతే మనం ఏం చేయలేము. మనమైతే ఇంటి వరకు వెళ్ళి ఇంటిని చూపించడం మాత్రం మనం ఒక టార్గెట్గా అయితే పెట్టుకున్నాం. అల్లు అర్జున్ గారి ఇంటి తర్వాత ఏ సెలబ్రిటీ ఇంటిని అయితే మీరు చూడాలి అనుకుంటున్నారు, ఆ సెలబ్రిటీ పేరుని నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో ఆ సెలబ్రిటీ యొక్క ఇంటిని చూపించడానికి ట్రై చేశాను. సో మీరు ఖచ్చితంగా ఆ సెలబ్రిటీ యొక్క పేరుని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్రజెంట్ అయితే మనం ఐక్యాని దాటేసాము. ఐక్యాని దాటేసి మైండ్ స్పేస్ ఫ్లైఓవర్ మీద అయితే ఉన్నాము. ఈ మైండ్ స్పేస్ ఫ్లైఓవర్ ఒక 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఈ ఫ్లైఓవర్ దాటిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్లో ఇన్నార్బిట్ మాల్ అండ్ అది దాటగానే మనకు కేబుల్ బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది. కేబుల్ బ్రిడ్జ్ దాటిన తర్వాత ఇంకో ఫ్లైఓవర్ ఎక్కాలి, ఆ ఫ్లైఓవర్ దిగాలి, మళ్ళీ లెఫ్ట్. సో మనం గూగుల్ మ్యాప్లో చూసిన విధంగానే మనం అయితే ఫాలో అవుతున్నాము. సో హోప్ఫుల్లీ తొందరగానే వెళ్తామని ట్రై చేస్తున్నాం. ఈ రోజు అయితే ట్రాఫిక్ ఎక్కువ అయితే లేదు, కొంచెం తక్కువనే ఉంది. యూజువల్లీ హైదరాబాద్లో ట్రాఫిక్ అయితే చాలా ఉంటుంది. సో వర్షం పడ్డప్పుడు అయితే ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. మనకి ఈ రోజు ట్రాఫిక్ అంతగా ఇబ్బంది అయితే పెట్టట్లేదు. సో బైకే కాబట్టి మనం కార్ల మధ్యలో నుంచి అయితే స్పీడ్గా అయితే వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నాము. నా వీడియో చూసే వాళ్ళందరికీ నా తరపు నుంచి ఒకటే రిక్వెస్ట్ అండి, నేను మీ నుంచి ఏం కోరుకోవడం లేదు, ఒక లైక్ మాత్రమే కోరుకుంటున్నాను. సో దయచేసి లైక్ అయితే కొట్టండి. అండ్ వీడియోని ఫాలో అవ్వాలనుకుంటే, నా వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వాలి అనుకుంటే ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ మీలో ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే, మీకు ఏమైనా టిప్స్ కావాలి అంటే మీ వాట్సాప్ నెంబర్కి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను మీకు మెసేజ్ చేస్తాను. నాకు తెలిసినంత వరకు టిప్స్ అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే మీకు కొంత గైడెన్స్ అయితే అవసరం. సో ఈజీగానే ఉంటుంది, కానీ మనీ రావడం అయితే చాలా కష్టం. మీరు చాలా హార్డ్ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మీకు ఏమైనా టిప్స్ కావాలంటే మీరు మీ నెంబర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు మెసేజ్ చేస్తాను. సో మీకు ఏ టిప్స్ కావాలన్నా నాకు తెలిసినంత వరకు మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ నా రిక్వెస్ట్ అండి, మీరు ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారో మీ ఊరి పేరుని కామెంట్ చేయండి. నేను నా వీడియో ఎక్కడి వరకు వెళ్తుందో తెలుసుకోవాలని ఉంది నాకు. సో ప్లీజ్ దయచేసి మీరు కామెంట్ బాక్స్లో మీ ఊరి పేరుని టైప్ చేయండి. సో ఇప్పుడు మనం ఆల్మోస్ట్ సగం దూరం అయితే వచ్చేసాం. ఒక 2 కిలోమీటర్స్ వరకు అయితే వచ్చేసాం. ఇంకో 3 కిలోమీటర్స్ వెళ్తే మనం అల్లు అర్జున్ గారి ఇంటి వరకు అయితే వెళ్ళిపోవచ్చు. సో లాస్ట్ వరకు చూడండి. మనం వెళ్ళే అల్లు అర్జున్ గారి ఇంటి దగ్గర మేబీ అల్లు అర్జున్ గారు కనిపించవచ్చు అండ్ కనిపించకుండా కూడా ఉండొచ్చు. సో మనమైతే జస్ట్ ఇంటిని అయితే చూపించడానికి అయితే వెళ్తున్నాం. ఒకవేళ అల్లు అర్జున్ గారు కనిపిస్తే మన లక్, కనిపించకపోతే ఏం చేయలేం. సో మనమైతే ఇల్లునైతే అయితే చూసేద్దాం. లాస్ట్ వరకు అయితే వీడియో చూస్తూ ఉండండి. అండ్ చూస్తూ మీరు దయచేసి వీడియోకి అయితే లైక్ చేయండి. మీ లైఫ్లో మీరు ఏం పని చేస్తున్నారు అనేది అయితే ఇంపార్టెంట్ అయితే కాదు, మీరు చేసే పని వల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మన లైఫ్ని మనం ఎలా హ్యాండిల్ చేస్తున్నామో అదే జీవితం. సో అల్లు అర్జున్ గారి గురించి ఒకసారి అయితే మాట్లాడుకుందాం. అల్లు అర్జున్ గారు చాలా సినిమాలు అయితే చేశారు. ఆయన ఫస్ట్ డెబ్యూ ఫిలిం వచ్చేసి గంగోత్రి, తర్వాత ఆర్య అని, బన్నీ అని, హ్యాపీ అని, ఇలా చాలా మూవీస్ అయితే చేశారు. అందులో చాలా మూవీస్ హిట్ అయ్యాయి, కొన్ని మూవీస్ అయితే యావరేజ్ అండ్ కొన్ని మూవీస్ అయితే ఫ్లాప్ కూడా ఉన్నాయి. సో మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ ఆయన హిట్ తోటే ఉన్నారు. సో ఆయన ఒక లక్కీ పర్సన్ అని కూడా చెప్పొచ్చు. లక్తో పాటు ఖచ్చితంగా టాలెంట్ కూడా ఉండాలి కదా, ఆ టాలెంట్ అల్లు అర్జున్ గారి దగ్గర చాలా ఉంది. సో ఆయన సొంతంగా అయితే పైకి వచ్చారని నేను చెప్తాను. సో సెలబ్రిటీ అయినప్పటికీ మీరు సెలబ్రిటీ ఒక ఛాన్స్ అయితే వస్తుందండి. తర్వాత ఆ ఛాన్స్ని మనం నిలబెట్టుకున్నామా లేదా అనేది మనపైనే డిపెండ్ అయి ఉంటుంది. అది అల్లు అర్జున్ గారు చాలా చక్కగా అయితే నిలబెట్టుకున్నారు. ఆయన చాలా కష్టపడ్డారు. ఆయన స్టార్డమ్ని ఆయన నిలబెట్టుకున్నారు. ఒక ఐకాన్ స్టార్గా, ఒక స్టైలిష్ స్టార్గా ఎదిగారు. ఇప్పుడు మొత్తం భారతదేశం కూడా చాలా గుర్తుపట్టే విధంగా ఆయన అయితే ఇప్పుడు ఉన్నారు. పుష్ప మూవీతో మొత్తం భారతదేశం ఆయనని ఈజీగా గుర్తుపడుతుంది. సో ఈగర్లీ పుష్ప 2 కోసం కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. పుష్ప 2 మేబీ కొన్ని రోజుల్లో మన ముందుకు వస్తుంది. పుష్ప 2 మూవీ చాలా పెద్ద హిట్ అవ్వడం మాత్రం పక్కా అండి. ఆ మూవీ ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారు? 1000 కోట్లు, 1500 కోట్లు, 2000 కోట్లు. ఇందులో మీరు ఏదంటే అనుకుంటున్నారో
అమౌంట్ని మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది కరెక్ట్గా చెప్తారో. అలాగే అల్లు అర్జున్ గారు పర్సనల్ లైఫ్కి వచ్చేస్తే రీసెంట్గా అల్లు అర్జున్ గారు చేసిన విషయం, పవన్ కళ్యాణ్ గారి గురించి చేసిన విషయంలో మీరు ఎంతమంది అల్లు అర్జున్ గారు కరెక్ట్ అనుకుంటున్నారా లేకపోతే రాంగ్ అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని చెప్పండి. అలాగే అల్లు అర్జున్ గారు సొంతంగా ఎదిగారా లేకపోతే మెగా అనే ఒక నీడ కింద ఆయన అయితే అభివృద్ధి చెందారా అనే దాన్ని కూడా మీరు మీ అభిప్రాయాన్ని చెప్పండి. అలాగే అల్లు అర్జున్ గారు ఇప్పుడైతే చాలా అయితే ఆయన పైకి రావడం జరిగింది. ఇంకా మెగా అనే ఒక పేరు కిందనే ఉండాలా లేకపోతే ఆయన సొంతంగా ఆయన బ్రాండ్ని అయితే ఏర్పాటు చేసుకోవచ్చా అనే మీ అభిప్రాయాన్ని అయితే చెప్పాలి. సో మనమైతే చాలా దూరం వచ్చేసాం. ఆల్మోస్ట్ అల్లు అర్జున్ గారి ఇంటి దాకా అయితే వచ్చేసాం. మనం ఆల్మోస్ట్ ఇప్పుడు 3.5 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము. ఒక 1.5 కిలోమీటర్ ట్రావెల్ చేస్తే మనం అల్లు అర్జున్ గారి ఇంటికి అయితే వెళ్ళిపోవచ్చు. సో మనకు గూగుల్ మ్యాప్లో చూపించిన విధంగా మనం ఫాలో అవుతున్నాము. సో గూగుల్ మ్యాప్లో మనకు అల్లు ఒక అడ్డా అని సంథింగ్ ఏదో చూపించింది. సో మనమైతే అల్లు అర్జున్ గారి ఇల్లే అని అనుకుంటున్నాము. కాకపోతే మనం ఇంటి దాకా వెళ్ళి చూస్తే తప్ప మనకు అర్థం కాదు అదేనా అల్లు అర్జున్ సార్ ఇల్లు లేకపోతే కాదా అనేది. మనమైతే వెళ్తున్నాము. మన ప్రయత్నం అయితే చేద్దాము. హోప్ఫుల్లీ అదే అల్లు అర్జున్ గారి ఇల్లు అని మనం నమ్మి అక్కడికైతే వెళ్దాం. సో అక్కడికి వెళ్ళేదానికైతే మనకు కన్ఫర్మ్ లేదు. సో మనం ఆల్మోస్ట్ అయితే వచ్చేసాం. ఇంకో 1 కిలోమీటర్లో మనకు గూగుల్ మ్యాప్లో చూపించిన విధంగా అల్లు అర్జున్ సార్ ఇంటికి అయితే వెళ్ళిపోతాము. సో మీరు చూస్తూ ఉండండి, వీడియోని స్కిప్ చేయకండి. మీరు స్కిప్ చేసినట్లయితే మనం వీడియో దేనికోసం అయితే చేస్తున్నామో ఆ కంటెంట్ అయితే మిస్ అయిపోతారు. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నాది ఒకటే రిక్వెస్ట్. మీ నుంచి నేను కోరుకునేది ఒక లైక్ మాత్రమే. మీ లైక్ వల్ల నాకు చాలా బూస్టప్ అయితే వస్తుంది. సో ఇలాంటి వీడియోలు నేను చేయడానికి నాకు ఒక ప్రోత్సాహం అయితే దొరుకుతుంది. మీ నుంచి నేను కోరుకునేది ఒక లైక్ మాత్రమే. సో ఇంకా మీరు నన్ను ఫాలో అవ్వాలి అనుకుంటే, నా వీడియోస్ని రెగ్యులర్గా చూడాలి అనుకుంటే నన్ను సబ్స్క్రైబ్ చేసి సో ఫాలో అవుతూ ఉండండి. అలాగే మీరు నెక్స్ట్ ఏ సెలబ్రిటీ ఇంటిని అయితే చూడాలి అనుకుంటున్నారో ఆ సెలబ్రిటీ ఇంటిని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ ఫేవరెట్ సెలబ్రిటీస్ చాలామంది అయితే ఉంటారు. సో నేను వాళ్ళ ఇళ్ళని చూపించే ప్రయత్నం చేస్తాను. సెలబ్రిటీ హీరోలు కావచ్చు, కమెడియన్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇక్కడైతే అందరి ఇంటి అడ్రస్లు అయితే మనకు దొరుకుతాయి. వాళ్ళని ఇంటిని చూసి మీకు అందరికీ చూపించే ప్రయత్నం చేస్తాను. సో మీరు వాళ్ళు ఎవరినైతే చూడాలి అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో వాళ్ళ పేరుని కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా వాళ్ళ ఇంటిని అయితే చూపిస్తాను. సో మనం ఆల్మోస్ట్ అల్లు అర్జున్ గారి ఇంటికి అయితే వచ్చేసాం. సో చూస్తూ ఉండండి, మనకు ఇక్కడే అల్లు అర్జున్ గారి ఇల్లు అయితే ఉంటుంది. ఒక్కసారి మీరు ఈ ఏరియా అయితే చూడండి. చుట్టూ చెట్లతో ఎంత బాగుందో, ఎంత సైలెంట్గా ఉంది ఈ ఏరియా అనేది. సో ఇక్కడ చాలామంది సెలబ్రిటీస్ పెద్ద వాళ్ళు ఉండే ఏరియా ఇది. జూబ్లీ హిల్స్లో ఒక మంచి పాపులర్ ఏరియా ఇది. సో అందువల్ల ఇంత కూల్గా అన్ని చెట్లు అండ్ చాలా నిర్మానుష్యంగా ఉంది. ఎక్కువ మంది ఇటు రావడానికి అయితే ప్రయత్నం చేయరు. సో అందుకని ఇంత సైలెంట్గా ఉంది. సో చూడండి, మనమైతే వచ్చేసాం. ఒక 3-4 ఇల్లులు దాటినట్లయితే మనకు అల్లు అర్జున్ గారి ఇల్లు అయితే వస్తుంది. సో ఇక్కడ ఎగ్జాక్ట్లీ రైట్ సైడ్ అండి. మీరు రైట్ సైడ్ చూస్తుండండి. నేను ఇక్కడ బైక్ ఆపుకొని మీకు ఒకసారి అయితే చూపిస్తాను. రైట్ సైడ్ చూస్తుండండి. అల్లు అర్జున్ గారు కనిపిస్తారా కనిపించరా అని మాత్రం నాకు చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. కనిపించాలి అని అనుకుంటున్నాను. సో ఇదేనండి అల్లు అర్జున్ గారి ఇల్లు. సో మనకు గూగుల్ మ్యాప్లో ప్రీవియస్గా చూసినట్లుగా మనకు ఎగ్జాక్ట్లీ మ్యాచ్ అయింది. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే జరిగింది. ఇక్కడ సెక్యూరిటీ ఉన్నారు కదా, అతనితో మాట్లాడి చూశాను. లోపల అల్లు అర్జున్ గారు ఉన్నారా లేదా అని అడిగి చూశాను. సో సెక్యూరిటీ మనకు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే అతను అల్లు అర్జున్ గారిని చూసి ఆల్మోస్ట్ 6 months అయితే అయిపోతుందంట. సో వాళ్ళు చూసి 6 months అవుతుందంటే మనం చూడడానికి అయితే అవకాశం ఉండదు. సో గాయ్స్, ఇది మీకోసం నేను అల్లు అర్జున్ గారిని ఇంటిని కూడా చూపించాను. సో మీ నుంచి నేను కోరుకునేది ఒక లైక్ మాత్రమే. అలాగే నెక్స్ట్ మీరు ఎవరి సెలబ్రిటీ ఇంటిని అయితే చూడాలి అనుకుంటున్నారో వాళ్ళ పేరుని మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ మీరు రెగ్యులర్గా నా వీడియోస్ని ఫాలో అవ్వాలి అనుకుంటే సో నన్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ని క్లిక్ చేసి రెడీగా ఉండండి. సో వీడియోకి ఒక లైక్ చేసి వెళ్ళడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. బాయ్.